ప్రభు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకై ప్రభు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును మనము చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమిచ్చి దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అధికమగునని చెప్పెను. దేవుడు ఈ శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు మన యొక్క కుటుంబములలో నెరవేర్చును గాక. దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి జరిగిన తర్వాత అంటే మనము 12వ అధ్యాయం చూస్తే దేవుడు అబ్రహాముకు దర్శనమందు ఆయనతో మాట్లాడుతూ నేను చూపించు దేశానికి వెళ్ళమని తెలియజేశారు. అలాగూ అబ్రహాము దేవుని మాటకు విధేయుడై తన భార్యను, సహోదరుని కుమారుడైన లోతును వెంట పెట్టుకుని దేవుడు నడిపించు మార్గమునకు దేశమునకు ప్రయాణమయ్యాడు. ఈలోపు కరువు వచ్చింది. ఆ కరువు రావటం వలన ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని సమస్యలు అబ్రహాముకు ఎదురయ్యాయి. ఆ తర్వాత లోతును వెంట పెట్టుకుని వచ్చాడు కదా. లోతు యొక్క పనివారికి, అబ్రహాము యొక్క పనివారికి కొన్ని సమస్యలు వచ్చాయి. దాన్ని బట్టి కొన్ని సమస్యలకు గురి అయ్యాడు అబ్రహాం. ఆ తర్వాత లోతు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్రా పట్టణం మీదకి 5 రాజులు వచ్చి లోతు ఆస్తి అంతటిని కూడా వారు తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. కనుక వారి మీదకి వెళ్ళి అబ్రహాము యుద్ధము చేయడం జరిగింది. ఇలాంటివి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అబ్రహాము జీవితంలో ఎదురవుగా, బహుశా వీటన్నిటిని బట్టి, ఆ పరిస్థితులన్నిటిని బట్టి అబ్రహాము భయపడుతున్నట్లు ఉన్నాడు. హృదయంలో కృంగిన వాడుగా ఉన్నట్లుగా ఉన్నాడు. అందుకని హృదయ రహస్యములను ఎరిగి ఉన్నటువంటి దేవుడు భయపడుతూ కృంగి ఉన్నటువంటి అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు కదా. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము అంటే డాలు. దీనికి అర్థం ఏమిటంటే, శత్రువు ఇటు నుండి నీ మీదకి యుద్ధంలోకి వచ్చినప్పటికీ నిన్ను సంరక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను భద్రపరచుటకు నేను కేడెమునై ఉన్నాను, డాలునై ఉన్నాను. శత్రువు వేసినటువంటి ప్రతి బాణము నుండి నిన్ను విడిపించుటకును, తప్పించుటకును నేను నీకు కేడెమునై ఉన్నాను, నేను నీకు డాలునై ఉన్నాను. నువ్వు భయపడవద్దు. నేను ఒంటరి వాడిని కదా అనేటువంటి భయం నీకొద్దు. నా శత్రువులు నాకంటే బలవంతులు కదా అనేటువంటి భయం నీకొద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు కేడెమై ఉన్నాను. నువ్వు భయపడవద్దు. నేను నీ బహుమానమును అధికము చేస్తాను. నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. నేను నిన్ను బహుగా గొప్పవాణిగా చేస్తాను. ఇదే మాట 26వ అధ్యాయము 24వ వచనంలో మరొకరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూద్దామా? 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. రాత్రి వేళ ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. దేవుడు ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు ఎలాగూ తోడై ఉన్నానో అలాగే నీకును తోడై ఉంటాను గనక నీవు భయపడకు. ఒకవేళ ఈ ఉదయకాలపు వాగ్దానమును వింటున్నటువంటి నీవు భయపడుతున్నావా?
అబ్రహాముకు చుట్టూ ఎలాగూ ఏ విధముగా సమస్యల్లో ఉన్నాడు అబ్రహాము. ఆ సమస్యలు బట్టి అబ్రహాము భయపడ్డాడు. అలాగే నా తండ్రి నన్ను విడిచిపోయాడు, నేను ఎలాగూ ముందుకు సాగాలి అని ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు. అలాగే నీవు కూడా నీ ముందున వెంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఎలా గడుస్తుందో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఉద్యోగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో, నా చేతి పని ఎలా ఉంటుందో, నా రాబడి ఎలా ఉంటుందో అని నీవు భయపడుతున్నావా? అబ్రహాముకు ఇస్సాకుకు ఎట్టి వాగ్దానమును దేవుడు అనుగ్రహించాడు. అట్టి వాగ్దానమని ఈరోజు నీకును ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నీవు కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. క్షమించండి, 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించాను. ప్రభు స్తోత్ర. ఎందుకు మనను దేవుడు భయపడవద్దు అంటున్నాడంటే, మన మీదకి లేచినటువంటి ప్రతి సాతాను యొక్క శోధనలను జయించుటకు మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గొప్ప వాగ్దానాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఈరోజు నీవు ఇటువంటి శ్రమలను ఎదుర్కోవాలో అని నువ్వు భయపడుతున్నావో, అలా ఎలాంటివి ఎదురవుతాయో అని భయపడుతున్నావో, వాటన్నిటిని విషయమై నీ పక్షముగా నీ దేవుడే నీ కొరకు యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనము భయపడాలి? ఎందుకు మనము చింతపడాలి? అబ్రహాముతో దేవుడు చెప్పాడు, భయపడకుము, నేను నీకు కేడెము. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము, అబ్రహాముకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటాను. ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు కదా, నీ మీదకి శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ, ఇటువంటి సమస్యలకి ఎదురైనప్పటికీ నేను నీ పక్షంగా యుద్ధము చేసి నేను నీకు సహాయము చేస్తాను. భయపడవద్దు. ఎంత గొప్ప వాగ్దానమును ప్రభు మన కొరకు ఇస్తుంటుండగా, మరి మనం ధైర్యం తెచ్చుకొని నిజ దేవుడైనటువంటి యేసు ప్రభుని హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా, యథార్థమైన మనసుతో ఆయన ఆరాధిస్తూ ఆయనలో ధైర్యముగా ముందుకు సాగడానికి ఆయన కృప మనందరికీ ప్రభు సమృద్ధిగా దయచేయును గాక.